15 ఇంచెస్కి 10.5 ఓకే. 16 16.5కి 11 ఇంచెస్ వస్తుంది. 14 ఉన్న వాళ్ళకి 9.5. ఈ లెంత్ని బట్టి ఈ డాట్ కూడా కొంచెం కొంచెం మారుతుంది. ఇది కట్ చేయనా ఇప్పుడు? కట్ చేయాలి. రావచ్చు ఎవరన్నా మీలో నెక్స్ట్ క్లాస్ చెప్పమండి. మరి నాకు చెప్పమని చెప్పడానికి ఎవరైనా రావచ్చు అండి, అది నేనే కాదు. మీరు రావట్లేదు మా బ్యాచ్ వాళ్ళు బాధపడారు, ఏమంటారు అన్యాయం అయిపోతారు. ఇప్పుడు ఇది కట్ చేయాలి. ఈ లైన్ దగ్గర నుంచి అట్లా రాదు, అది మధ్యలో ఉండదు ఇంకా. ఇది ఓపెన్ పైపింగ్ వేస్తాను ప్రిన్స్ కట్టింగ్ అనుకుంటే దీనికి పైపింగ్ వేసి దీని కింద ఇలా ఇలా పెట్టి కుట్టేసేయడం అంతే. పైపింగ్ లేదు అని పైపింగ్ వేసి దీని కింద ఇది ఇలా పెట్టి ఒక 1/2 ఇంచ్ డబ్బులు పెట్టి కుట్టేసేయడం అంతే. అలా పైపింగ్ పక్కన వేయాలి, మళ్ళీ 2 కుట్లు వేయాలి, 2 కుట్లు వేయాలి. పైపింగ్ లేదు అనుకుంటేనేమో ఇలా వేరే ఇలా కుట్టి మెల్లగా ఇక్కడ నుంచి ఇలా వచ్చినప్పుడు ఓపెన్ చేసినప్పుడు 2 అటాచ్ అయినట్టు పాక వస్తుంది. దాని మీద మళ్ళీ ఇంకొద్దు దీని మీద లోపలే 2 వేయాలి. మనం క్లాత్ తీసుకురాలే వాక నేను కుట్టిన పెద్దామనే తెచ్చిన కటింగ్ అవుతుంది కదా క్లాత్. నేను మర్చిపోయి అది ఎటు పెట్టేస్తాను, చేస్తాను కానీ టైం ఏదో ఉంది. కనీసం ట్రై అయినా చేస్తాం. వేరే హ్యాండ్స్ పెట్టి చెప్పక ఇట్లా మామూలుగా సైడ్ వచ్చి ఇట్లా ఇలా వస్తాయి కదా బటన్స్ అన్న హ్యాండ్స్ చూపిస్తుంది అంటే దీనికైతే సెట్ అవుతుందేమో. కృష్ణముకుంద దీనికి కృష్ణముకుంద అంటే ఏం హ్యాండ్స్ కూడా తెలియదు నాకు. లేదంటే ఓన్లీ లైనింగ్ ముక్క, కాటన్ లైనింగ్ ముక్క. ఈ నెక్ కరెక్ట్ ఉండాలి. బకరం వేస్తే ఈ పాట్ నెక్ కొంచెం స్టిఫ్గా మంచిగా ఉంటుంది. లైనింగ్ లేకపోతే లైనింగ్ వాటికనే బకరం వేసుకోవచ్చు. ఇంకా లైనింగ్ ఏదేమో ఏమంటే ఇంకా కొంచెం లైనింగ్ ఉంటుందని తిప్పేస్తాం. అది ఇప్పుడు నిన్న అటాచ్ చేసుకున్నాం కాక కట్ వర్క్ దానికి అట్లానే అటాచ్ చేసుకోవాలి లైనింగ్. పైపింగ్ అయితే క్రాస్ క్లాత్ తీసుకోవాలి, క్రాసే పైపింగ్ అయితే క్రాస్. దీనికి లోడింగ్ పైపింగ్ లోడింగ్ రాదు, అది కూడా 1 ఇంచ్ మన అట్లా 1 ఇంచ్ రౌండ్ 1 ఇంచ్ అట్లా కట్ చేసుకొని తిరిగేసుకోవడం అంతే. ఇలా కట్ చేసి తిరిగేసామనుకో నెక్ నీట్గా వస్తుంది. ట్రై సేమ్ అది కట్ చేసుకుని లైనింగ్ అక్కడ రెండు పేర్లు చెప్పారు, రేపటి షేపులు చెప్పారు. మీరు అడిగే కొద్దీ చెప్తున్నా కానీ ఏది అందులో కుట్టట్లేరు. అడుగుతున్నదే కానీ కుట్టట్లేరు అంతే. కుట్టిన వాళ్ళకైతే సారీ, కుట్టని వాళ్ళకి ఈ మాట అంతే. క్యాన్వాస్ కదా, ఇది క్యాన్వాస్ ఉంటుంది మనకి. ఇది లైనింగ్ ముక్క ఇట్లా ఐరన్ చేసుకొని కుట్టుకోవచ్చు, లేదంటే ఇలా కుట్టేసుకొని ఈ ఎడ్జిందేమో ఇలా దీని మీదకి మడత పెట్టాలి. దీనికి కూడా ఇక్కడ కట్ చేయదు, దీన్ని కూడా కట్ చేయదు. దీన్ని పెట్టి కుట్టిన తర్వాతనే కటింగ్ చేయాలి మనం. ఇలా ఇది లైనింగ్ లేకుండా ఉన్నదానికే చెప్పింది. సరే ఈ ప్లేస్లో ఇంకో క్లాత్ ఉండాలి. లైనింగ్ ఉన్నా లేకపోయినా దీనికి ఇంకో క్లాత్ కావాలి. ఇంత పెట్టుకుంటా ఈ నెక్ ఎంత పెట్టుకుంటే అంత ఇలా చేసి ఈ చుట్టూ కొంచెం క్లాత్ దీని మీద కుట్టుకోవాలి. ఇక్కడేమో సేమ్ ఇలా కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్నాక ఇది కట్ చేయకుండా ఇది మెయిన్ పార్ట్ ఉంటుంది కదా, దీని మీద పెట్టి కుట్టాలి. అంటే ఇంకా స్టిఫ్గా ఉండడం కోసం క్లాత్. మనం ఇలా లోపలికి తిప్పినప్పుడు బకరం లోపలికి పోతుంది. ఈ క్లాత్ అనేది లైనింగ్ బకరం మనకి కనిపించకూడదు, దాన్ని చుట్టూ హెమ్మింగ్ చేయాలి.
అక్క ఇది ఈ మొన్న మీరు చెప్పిన బక్రం స్టైల్ మొన్న మీరు కట్టుకోవాలి ఇప్పుడు రాదు ఇది. చేస్తాను గ్రూప్లో కూడా పెట్టేసాను అన్ని హ్యాండ్స్ నేర్పిస్తుంది కదా ఏదో ఒక చేంజ్ ఇప్పుడైతే కృష్ణ ముకుంద హ్యాండ్సే చెప్తాను నేను అదే డిసైడ్